ఎప్పటి నుండో భూములు, ఇల్లులు కొనాలనుకుంటున్నా కూడా సక్సెస్ అవ్వడం లేదా? అలాగే ఏ పని మొదలుపెట్టినా కూడా ఏదో రకంగా విఫలమవుతుందా? అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బు అనేది అనవసరంగా ఖర్చవుతుందా? మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు మీకనిపిస్తుందా? అయితే మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ప్రతీదీ కూడా నరదిష్టి ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. దానిని తరిమి కొట్టే విధానం అనేది కూడా తెలుసుకుందాము. ఇది ప్రతి ఒక్కరికి వారి జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు అంటే ఏ పనికైనా కూడా ముందుకు సాగపోవడానికి కారణము నరదిష్టి ఉండడం వల్లనే, నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండడం వల్లనే. కాబట్టి ఇలాంటి నరదిష్టిని అనేది మీరు పోగొట్టుకుంటేనే మీ ఇంట్లో, మీ ఒంట్లో ప్రతీదీ మీరు చేపట్టే పని కూడా ముందుకు సాగుతుంది. కాబట్టి ప్రతీదీ క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ వీడియో అంటే మనకి నరదిష్టి అనేది మీ ఇంట్లో ఉన్నట్టు ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్రతి ఒక్కటి కూడా వివరంగా వివరిస్తాను. దానికి ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నారా? అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వగలరు. ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా? నిరంతరం ఏదో ఒక సమస్యలతో, అలాగే అనుక్షణం భయంగా గడుపుతున్నారా? లేదా జీవితం ముందుకు కదలలేకపోతుంది? మన చుట్టూ ఉండే ప్రపంచం అనేక సానుకూల ప్రతిశక్తులతో నిండి ఉంది. ఉదాహరణకు మనము చెప్పాలి అంటే, మనం కొన్ని చోట్లకైతే కొన్నిసార్లు అయితే వెళుతూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు కొందరి ఇళ్లలోనైనా, ప్రదేశాలలో అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీలైనంత వరకు ఎంతసేపు ఉన్నా కూడా అసలు చిరాకుండదు. చాలా ప్రశాంతంగా అక్కడ ఉండాలనిపిస్తుంది. అదే మరికొన్ని చోట్లకు వెళితే అక్కడంతా బావుంటుంది. కానీ పరిసరాలు బావుంటాయి. నీట్‌గా ఉంటుంది. చూసుకునేవారు కూడా బాగా చూసుకుంటారు. కానీ ఎందుకో అసలు ఉండాలనిపించదు. అక్కడ నుండి వెంటనే కూడా వెళ్ళాలనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మనకు తెలియని శక్తి అనేది అక్కడ ఉంది అన్నమాట. అలా తెలియని శక్తినే నెగెటివ్ ఎనర్జీ అని అంటారు. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా! వారి తల్లిదండ్రులతో అయినా, అన్నదమ్ములతో అయినా, అక్క చెల్లెల్లో అయినా, భార్య పిల్లలు అయినా ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అంతా బానే ఉంది అని అనుకునే సమయానికి ఏదో ఒక రకంగా అయితే గొడవ పడుతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా ఆనందాన్నయితే కోల్పోతారు. మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమై ఉండొచ్చు. మీ నిర్లక్ష్యమై కూడా మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమై ఉండొచ్చు. ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ మీ ఇంట్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాము. అలాగే మీ ఇంట్లో కూడా నకారాత్మక శక్తి దాగి ఉంది అనడానికి, మీ ఇంట్లో ఎలాంటివి అనేవి జరిగితే మీ ఇంట్లో ఉన్నది నెగెటివ్ ఎనర్జీ అనేది తెలుసుకోవాలి అనంటే, ఇప్పుడు చెప్పే పాయింట్స్ అయితే వినండి. ఇవన్నీ కూడా విన్నాక మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఉందా అని ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు. ఇలా తెలుసుకొని ఈ నెగెటివ్ ఎనర్జీని తరిమి కొట్టే పరిహారాన్ని తెలుసుకోండి. అయితే ఇలా మీరు మీ ఇంట్లో ఎలా నెగెటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోండి. పదే అనారోగ్య సమస్యలకైతే బాధపడుతూ ఉంటారనమాట. అంటే ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందుకు గాను మీరు మందులు వాడినా, ఎంత వైద్యం అనేది తీసుకున్నా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదనమాట. అంటే డబ్బు ఖర్చు పెడుతూనే ఉంటారు కానీ ఆ వ్యాధి నుండి, ఆ సమస్య నుండి అయితే బయటపడరు. అలాగే చాలామందికి అవకాశాలనేది రావు. అలాగే అసలు వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతూ ఉండడం అనేది గమనిస్తూ ఉంటారు. అందనంత దూరంలో విజయం ఉండడము, ఆశించిన ఫలితాలు కూడా రాకపోవడం అనేది చూస్తూ ఉంటాము. మనం చేసే పనిలో కూడా ఏకాగ్రత లేకపోవడము, విపరీతమైన ఖర్చులు, ధన నష్టం అనేది కలుగుతుంది. చాలామంది స్టాక్ మార్కెట్‌లో పెడుతూ ఉంటారు. లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు పెడుతూ ఉంటారు. ఏదో రకంగా ఆ డబ్బుని రెట్టింపు చేయడం కోసమో, లేకపోతే ఏదో రకమైన ప్రయోజనం కోసమైతే డబ్బునైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ
ఎంత చేసినా అంటే వారు పక్కన వారు పెడితే వారికి లాభమొస్తుందని మనం చూసి కూడా మనం పెడితే వారికి లాభాలొస్తాయి కానీ, మన దగ్గరకి వచ్చేసరికి మనము నష్టపోతూ ఉంటాము. ఇలా జరుగుతాయన్నమాట. అలాగే ఎప్పుడు కూడా నీరసంగా ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యులతో కూడా గొడవ పడుతూ ఉంటారు. అంటే ఇలా మనకు ఆర్థిక నష్టాలొచ్చినప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది కదా! దీనివల్ల చిరాకుగా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెంటాడిస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. రాత్రి సమయంలో పీడ కలలు వస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లో వస్తువులైతే తరచుగా పాడవుతూ ఉంటాయి. అసలే సమస్యలు అనుకుంటే ఈ సమస్యల్లో ఇంకో ఇంట్ల ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అది ఏ విధంగా అంటే ఇంట్లో వస్తువులు పాడవడము, లేకపోతే పాడైన వస్తువే కాకుండా కొత్తది కూడా ఏదో రకంగా అసలు ఎప్పుడు కూడా ఇబ్బందులేనండి. అనవసరంగా అయితే ఖర్చవుతూ ఉంటాయన్నమాట. పూజ చేస్తూ ఉంటారు. ఇన్ని కష్టాలు దేవుడా నాకు అని. కానీ పూజ చేసినా కూడా ఆ ప్రతిఫలం అనేది రాకపోవడం వలన అసలు పూజలు కూడా చేయాలనిపించదు. చిన్నదానికి కూడా కోపం వస్తుంది. అసలు ఇంట్లోనే ఉండాలనిపించదు. ఏంటిది ఈ జీవితము అన్న మాదిరిగా నాకే ఇన్ని కష్టాలు అనిపిస్తూ ఎవ్వరికీ కూడా చెప్పలేక దిగమింగుకుతూ ఉంటారు. ఇంట్లో చాలామంది అంటే ఇంట్లో పాలు పొంగిపోవడము, అన్నము మాడిపోవడము, అలాగే ఇలాంటి ఫుడ్ అంటే తినే వస్తువులు కూడా పాడైపోతూ ఉంటాయన్నమాట. అలా అంటే ఇలా ఉన్న చోట్లలో ఖచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ అనేది ఉన్నదన్నమాట. ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే అక్కడ మనకు తెలియని ఏదో నకారాత్మక శక్తి ఉందని అర్థం చేసుకోవాలి. అయితే ఇందుకు భయపడనవసరం లేదండి. ప్రతి దానికి కూడా ఏదో ఒక పరిహారం అంటూ ఒకటి ఉంటుంది. ప్రతికూల శక్తిని అంటే నెగెటివ్ ఎనర్జీని సైతం కూడా మనకు పాజిటివ్ శక్తిగా, సానుకూల శక్తిగా మార్చే ఒక చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయి. అలాంటి శక్తిని అంటే ఆ ప్రతికూల శక్తులు వ్యక్తి రూపంలో ఉందా లేదా వాస్తు దోష రూపంలో ఉందా అని కూడా మొదటగా గుర్తించాలి. అంటే వ్యక్తి రూపంలో అంటే చాలామంది మనకు చెడు చేయాలి అనుకుంటారు. మన బంధువులలో కానీ, ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములలో కూడా ఈ మధ్యలో ఈ రోజులలో పడటం లేదు. కలికాలం అండి. కాబట్టి వారి దృష్టి లోపాలు అంటే వారి కంటి చూపు కూడా మనకి నెగెటివ్ ఎనర్జీ కలుగచేసేలా చేస్తుందనమాట. అలా వ్యక్తి రూపంలోనే అంటే మనుషుల రూపంలోనే కాకుండా వాస్తు దోషాలు ఉండడం వల్ల కూడా మనకు నెగెటివ్ ఎనర్జీ అనేది సంభవిస్తుంది కాబట్టి మొదటగా అసలు మీరు వ్యక్తుల వల్ల ఈ నెగెటివ్ ఎనర్జీ వస్తుందా? లేకపోతే వాస్తు దోషం వల్ల వస్తుందా? అనేది ఈ రెండిటి వల్ల మీరు గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా తెలుసుకుంటే ఏమవుతుందంటే, మీకు నచ్చిన విధంగా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఆ ప్రదేశాన్ని మార్చుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు మీ గుండె ధైర్యం అనేది ప్రదర్శించాలి. ధైర్యవంతులను తెలియగల వారిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదండి. భయపడితే భయమే, భయం వీడితే విజయమేనండి. కాబట్టి అస్సలు కూడా భయపడకూడదు. మీ ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ చిన్న పరిహారం చేసుకోండి. చాలా బావుంటుంది. కాబట్టి అంటే ఈ రోజులలో ఆ రోజులు అలా ఉన్నాయండి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి బావుంటుంది. అయితే మీ ఇంట్లో ఇలా ఉన్నట్లు, ఇవన్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు అనిపిస్తుంటే మీరు చేయవలసింది ఏంటి అంటే, మీకు కుదిరితే రోజు కూడా దీపారాధన చేసుకోండి. కుదిరించుకోవాలండి. ఒక 5 నిమిషాల పనే కదా! అలా మీరు దీపారాధన ప్రతిరోజు కూడా చేసుకోవాలి. అలాగే అగరబత్తులు లేకపోతే పొగకు సంబంధించిన సాంబ్రాణిలు, ధూపాలు వేయవలసి ఉంటుంది. పొగలో కూడా తెలియని శక్తి అనేది మన ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతిరోజు ఏ శక్తి అయినా ఏదైనా కూడా ఈ రోజుకు వెంటనే ఒక్కసారి చేస్తే తెల్లారేసరికి పోదండి. అది డబ్బు సంపాదించడమైనా ఎటువంటి సానుకూల శక్తి అయినా ప్రతికూల శక్తి అయినా కూడా కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి మీరు చాలా ఓపికగా ఉంటూ ఇలాంటివి చేసుకోవాలన్నమాట. ఇంట్లో ఎటువంటివైనా మనకి పగిలిన అద్దాలు కానీ, చెడు రకమైన చినిగిన బట్టలు కానీ, ఇలాంటివి ఉన్నాయో కూడా చూసుకొని బయట పడేయాలి. ఇల్లు
ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు శుభ్రం చేసుకున్న తర్వాత కూడా ఆవు గోవు అంటే మూత్రం ఉంటుంది కదా! అలా 6 నెలలకొకసారైనా మీకు అందుబాటులో ఉంటే నెలకి ఒకసారైనా కూడా గోమూత్రాన్ని ఇంటికి చల్లుకోవాలన్నమాట. అలా చల్లుకున్న తర్వాత వ్యక్తిపరంగా అంటే మీకు చాలామంది శత్రువులు ఉన్నట్టుగా మీరు భావిస్తూ ఉంటే ఇంటికి వారు లోపలికి వస్తూ ఉంటారు కదా! చాలామంది ప్రధాన ద్వారం నుండి. అలా ప్రధాన ద్వారం వద్ద వెంటనే లోకి ప్రవేశించగానే పెద్ద ఒక వినాయకుడు బొమ్మ కనిపించే విధంగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వారి దృష్టి అనేది మన మీద పడకుండా, మన ఇంటి మీద పడకుండా ఇలాంటి పెయింటింగ్స్ వల్ల దేవుడి మీద కనుదిష్టి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా లోపలికి వస్తుండగానే ఏదో రకమైన అట్రాక్ట్ చేసే ఒక బొమ్మలనైతే ఉంచవలసి ఉంటుంది. ఈ నరదిష్టి వల్ల పిల్లలు కూడా బాగా చికాకు చేస్తూ ఉంటారండి. అసలే ప్రాబ్లమ్సు అని మనం అనుకున్నప్పుడు ఇంట్లో కూడా అసలు కొంచెం గూడా ఈ పిల్లలు అర్థం చేసుకోకుండా ఊరికే ఏడవడం వల్ల ఇంకా చిరాకు అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మీరు గమనించుకోండి. ఈ పాయింట్ కూడా అందులో యాడ్ చేసుకోండి. అలాగే మీరు మీ నుదుట అయితే కాస్త బొట్టు అయితే పెద్దగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా మనకేందంటే ఎదుటివారు చూసినప్పుడు దిష్టి అనేది తగలకుండా వారికి ఆ బొట్టు మీద అనేది నకారాత్మక శక్తి అనేది పోతుందండి. కాబట్టి కాస్త బొట్టుననేది పెద్దగా పెట్టుకోండి. ఏ పని చేసినప్పుడైనా కూడా ఆచితూచి అడుగు వేయండి. తొందరపడకండి. నష్టాలలోకి వెళ్ళకండి. 1, 2 సార్లు ఆలోచించి చాలా మందిని కనుక్కొని ముందడుగు వేయండి. తల్లి, తండ్రి మాట ఎప్పుడు కూడా వారిని గౌరవించండి. ఎప్పుడు కూడా కోప్పడకండి. వారిని మంచిగా చూసుకుంటే మీకు కూడా మంచే జరుగుతుంది. మీరు ఇల్లు తుడుస్తూ ఉంటారు కదా! ఇల్లు తుడిచినప్పుడు అందులో కాస్త రాళ్ళ ఉప్పు అంటారు కదా! అలా రాళ్ళ ఉప్పును రాక్ సాల్ట్ అంటారండి. అలాంటి రాక్ సాల్ట్‌ని కాస్త వేసి అలాగే అందులో కాస్త పసుపు వేసి మీరు ఇంటిని తుడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి ఇలా చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు మీ ఇంటి ముందు ముగ్గు అనేది కంపల్సరీ ఉండాలండి. అలా ముగ్గు అనేది ఉండడం వలన మనకు చాలా బాగా పనిచేస్తుంది. అంటే లక్ష్మీదేవి రావడమే కాకుండా నకారాత్మక శక్తి కూడా ఈ ఇంట్లో అనేది ఒక మనుషులు ఉన్నారు అన్న భావన ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఇంటి ముందు చల్లుకొని ముగ్గు వేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం మీరు కుదిరితే 5:30, 6 గంటల లోపు లేవలసి ఉంటుంది. అంటే సూర్యోదయానికి ముందే ఎప్పుడైనా కూడా నిద్ర లేవండి. చాలా బాగా పనిచేస్తుంది. మన మైండ్ అయినా, మన పనులైనా కూడా అన్నీ కూడా చక్కబడతాయన్నమాట. అలాగే ఏ పనినైనా చేసే ముందు ఇంటికి వెళ్ళే ముందు ఒక స్పూన్ పెరుగుననేది నోట్లో వేసుకొని అలాగే స్పూన్ పెరుగు లేకపోతే కాస్త పంచదారని నోట్లో వేసుకొని బయలుదేరండి. అలా వెళ్ళడం ద్వారా మీరు చేసిన పని అనేది విజయవంతంగా పూర్తవుతుంది. కాబట్టి ఇలాంటివన్నిని కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది తరిమి కొట్టేస్తాయి. దీపారాధన కంపల్సరీ చేసుకోండి.